ఆత్మ విజ్ఞాన సాగరం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. నా పేరు హంసవేణి, ఆదోని మాది. నా జీవితంలో జరిగిన ఒక సంఘటనను చెప్పాలి అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను 1998లో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు ధ్యాన పరిచయం, యాక్చువల్గా మా ఆయన నుంచే నాకు పరిచయం జరిగిండేది. అప్పట్లో ఈ ధ్యాన ప్రచారం అనేది అంతగా లేదు. నేను పత్రిసారి ఫోటోను కూడా చూడలేదు. కానీ నేను ధ్యానం చేయాలి అని ఎందుకు అంటే నిజంగా ఒక మెడిసిన్ లాగానే నేను యూజ్ చేసినాను ఫ్రెండ్స్. అంటే బాగా కావాలి నాకు. అంతకుముందు ఒక 2 పిల్లలు అయిపోయారు కాబట్టి మా ఆయన ఏం చెప్తున్నారు, ధ్యానం చేస్తే చాలా బాగుంటుందంట. ప్రేమ్నాథ్ సార్ వచ్చి బ్యాంక్లో నాకు చెప్పారు కాబట్టి చేయమని చెప్పినారు. అంతే, అదొక్క మాటతోనే అదేదో నాకు అదృష్టమని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక రకంగా ఆలోచిస్తే అది మా బాబు కోరుకొని వచ్చినాడేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను ధ్యానం చేసేదాన్నో లేదో తెలియదు, కానీ ప్రెగ్నెంట్గా ఉన్న జస్ట్ తెలిసిన 40 days అంతే వెంటనే ధ్యానం మొదలుపెట్టాను. నాకు ఏమనిపిస్తుందంటే నిజంగా ఇప్పుడు ఇవన్నీ అంటే అప్పట్లో అంత నాలెడ్జ్ లేదు నాకు యాక్చువల్లీ. కానీ నేను ఆ విషయంతోనే ఊరికే బాగా కావాలి అన్న దాంతోనే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు వెయిట్ చేసి పిల్లలు గర్భం కోసం చూసుకొని వస్తారు అంటారు కదా, కాబట్టి ఆ పిల్లవాడే ధ్యానం చెయ్యాలి అని అనుకున్నాడేమో కాబట్టే నేను ధ్యానానికి వచ్చాను అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో ఆ కోరుకున్న ఆత్మ అయి ఉంటుందనే నాకు నమ్మకం. కాబట్టి ఆ విధంగా నేను అసలు ప్రెగ్నెంట్ ఉన్నన్ని రోజు డెలివరీ రోజు దాకా చేశాను ఫ్రెండ్స్. అసలు 9 months కంటిన్యూ చేశాను. 99లో డెలివరీ అయింది, బాబు పుట్టాడు. చాలా హ్యాపీ అయింది, అంతా బాగా అయింది. ఇంకొక అద్భుతం ఏం జరిగిందంటే అసలు నేను పత్రిసార్ ఫోటో కూడా చూడలేదు. 6 months అప్పుడు నాకు ప్రేమ్నాథ్ సార్ ద్వారా ధ్యానం అన్నాను కదా ఫ్రెండ్స్. ప్రేమ్నాథ్ సార్ కూతురు పెళ్ళు ఆదోనిలో జరిగిందండి. ఆ ఆదోనికి పత్రిసార్ భార్య ఇద్దరు వచ్చారు. అక్కడ ఏం జరిగిందంటే మా ఆయన బ్యాంక్లో వర్క్ చేస్తారు. ఆ బ్యాంక్లో వర్క్ చేసే వాళ్ళ అతను వచ్చేసి పత్రిజీ సార్ శిష్యుడు అనమాట. సార్ మీ ఇంటికి పిలుచుకొని పోదాము సార్ని అని అన్నారనమాట. అంటే వెంటనే మా ఆయన పెద్దవాళ్ళ ఇంటికి వస్తే మంచిది అన్న ఉద్దేశంతో ఓకే అన్నారు. నాకు ఫోన్ చేసినారు, చేపలు అన్నీ కుర్చీలు రెడీ చెయ్యి, నువ్వు ధ్యానం చేస్తావు కదా, అతన్ని చూడలేదు కదా, అతన్ని ధ్యానం చేస్తావు కదా, అతనే మన ఇంటికి వస్తా ఉన్నాడు అన్నాడు. అదే అంటే నాకు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఫ్రెండ్స్, మనము దేవుని కోసం 1 అడుగు వేస్తే 10 అడుగులు మన కోసం వేస్తూ వస్తాడు అనేది మనం అందరూ వింటూ ఉంటాం. నిజంగా ఆ ధ్యానం మొదలుపెట్టింతుండే అసలు నేను అతని ఫోటో కూడా చూడలేదు మా ఇంటికి వచ్చే వరకు. అసలు సార్ భార్య ఇద్దరు వచ్చారు, పార్వతీ పరమేశ్వర్ లాగా మా ఇంటికి వచ్చారు. అసలు ఎంత ఆనందం అంటే అంత ఆనందమైంది. నిజంగా నేను ధ్యానం చేసే వాళ్ళని చూడలేదు, వాళ్ళ ఇంటికి రావడం అంటే ఎంత అద్భుతం. నిజంగా అది పూర్వజన్మ సుకృతం అనిపిస్తుంది. ఎందుకంటే నేను మా ఆయన కానీ ఇద్దరూ పిలవాలి అని అనుకోలేదు. అసలు సార్ మా ఇంటికి వచ్చారు, అద్భుతం అది. అసలు ఇంటికి వచ్చారు, అందరినీ సార్ వచ్చిన వెంటనే సార్ వెంట ఒక 10 మంది దాకా, 10 మంది ఏమో 20-30 మంది వచ్చారు. అందరు వచ్చారు, అందరు కూర్చున్నాం. అందరు సారు ధ్యానం చేపిస్తానని 1/2 hour ధ్యానం చేపించారు. అర్ధగంట సారు పాటలు పాడారు, అర్ధగంట అందరము ధ్యానంలో కూర్చున్నాము. అసలు అప్పుడు వయసు నాది కూడా చిన్నది కాబట్టి ఏం అడగాలో కూడా నాకేం తెలియదు. అందరు ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ ఉంది అని చెప్పారు. సరే ఓకే అంతా బాగైపోతుంది అన్నారు, సార్ వెళ్ళిపోయారు. తర్వాత 9 monthsకి డెలివరీ, బ్రహ్మాండంగా బాబు ఉన్నాడు. అంటే నేను చెప్పడం ఏమిటంటే అందుకని మనము ఇంకొక విషయం ఏమంటే ఇక్కడ నేను అదే పనిగా ఎందుకు ఈ విషయం చెప్పానంటే ఫ్రెండ్స్, మనము ఇప్పుడు చూడండి ఆ బాబుని నేను నిజంగా ధ్యానము తర్వాత కొన్ని రోజులు మానేసినానండి. నేను డైలీ గుడికి పోయేదాన్ని. లక్ష్మమ్మ టెంపుల్ అని ఆదోనిలో చాలా ఫేమస్. అక్కడికి మా బాబుని ఎత్తుకొని రోజు 5 నెలల నుంచి ఎత్తుకొని వెళ్ళేదాన్ని. అక్కడ మెడిటేటర్స్ వచ్చారు. ఒకరోజు వచ్చి నేను గుడికి వెళ్తా ఉంటే, ఉండమ్మా బాబుని ధ్యానం ఎలా చేయాలో అడుగుతాము అంటే, నేనే చేయను, వాడు పుట్టినప్పటి నుంచి చూడలేదు కాబట్టి వాడెక్కడ ధ్యానం చేస్తాడు, ఎక్కడ చూపిస్తాడన్న, నువ్వు ఊరికే ఉండమ్మా అని
అసలు అడిగిన వెంటనే వెంటనే బాబు వేళ్ళలో వేలు పెట్టుకొని ఆశ్చర్యం, అసలు అసలు నేనైతే స్టన్ అయిపోయినాను. ఆ వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని చూపించేశాడు. ఏదో ఆశ్చర్యం అనేటట్లా. ఎవరు కాదండి, రామాంజనేయులు అని సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆదోని వాళ్ళు. మళ్ళీ తర్వాత గుళ్ళో అంతా మొక్కినాక మళ్ళీ అడిగినా ఉంట, వద్దులేనా వాడు ఏం చూపిస్తా అంటే, లేదు ఊరుకుంటామంటే అసలు అడిగిన వెంటనే ధ్యానం అన్న వెంటనే ఆ బాబు వేళ్ళలో వేళ్ళు పెట్టి, అసలు ఆ రోజే నాకు నిజంగా అంటే అంటే అక్కడ బాగైందనే తెలుసు, కానీ ఇంకా ఒక ప్రూఫ్ చూపించినట్ల. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము, మనకు పెద్దవాళ్ళు ముందు నుంచి చెప్తా ఉంటారు, మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏం చేస్తే అవన్నీ వాళ్ళు అన్నీ చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు అని. అందుకని ఏం చెప్తారు పెద్దవాళ్ళు అంటే, మనం పుస్తకాలు చదవాలి, మంచి పాటలు వినాలి, సంగీతం వినాలి, మంచి మాటలు మాట్లాడాలి అని చెప్తా ఉంటారు. అది మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్కి అలాగే మనం చూడండి, అభిమన్యుడిని తీసుకోండి. కృష్ణుడు సుభద్ర ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆ అభిమన్యుడి ఆ సుభద్రకి కథ చెప్తా ఉంటాడు, ఆ పద్మవ్యూహంలో ఎలా ప్రవేశించాలి అనేది. అంటే ఆమెని నిద్రపోయేస్తుంది, కానీ ఆ నిద్రపోయినా కూడా బాబు కడుపులో నుంచి ఎలా అనేది కొడుతూ వింటాడు. మనం ఇదంతా సినిమాలో చూస్తూనే ఉంటాం, మీరు అందరు గమనించే ఉంటారు సినిమాలో. అంటే ఏమి అంటే అది ఉదాహరణగా మనము ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చేసిన, అంటే అతను విన్నాడు కాబట్టి పద్మవ్యూహంలో ఎలా పోవాలి అనేది అభిమన్యుడు మనకి సినిమాలో కూడా, కురుక్షేత్రం సినిమాలో కూడా చూస్తాం. అంటే అలా ఎగ్జాంపుల్గా మనం కాబట్టి ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు కంపల్సరీగా ధ్యానం చేయండి. ఎందుకంటే చూడండి, ఆ పిల్లవాడు అసలు ఆ పిల్లోడు బయట వచ్చినాక అసలు నేను చేయలేదు, ఆ పిల్లోనికి 8 నెలలు వేళ్ళలో వేళ్ళు పెట్టి చూపించింతోనే నేను నిజంగా ఆశ్చర్యమైనాను. అప్పటి నుంచే ధ్యానం చేయాలా అని మరి మెల్లగా మొదలు పెట్టేస్తున్నాను. అలా మా ఆయన మళ్ళీ మొదలు పెట్టాడు, మా ఆయన మళ్ళీ ఒక 3 years తర్వాత. అంటే అప్పటికే ఇంకా అంటే చూడండి ఆశ్చర్యం నాకు. అప్పటి నుంచి మా ఇంట్లో మళ్ళీ మా ఆయనకు చాలా సైనస్ ప్రాబ్లం ఉండింది. ఆ విధంగా సైనస్ ప్రాబ్లం ఉంది, మా ఆయనకు 41 days చెయ్యి అని చాలా బలవంతం చేస్తే మా ఆయన బలవంతంగా, ఇంకా అసలు అందరూ అంతే కదండి, ధ్యానం చేయమంటే ఎవరు చేస్తారు, ఎవరు చేయం కదా. అలాగే మా ఆయన అలాగే చాలా మొండి చేశారు. 10 రోజులు చేసిన వెంటనే మా ఆయనకు విపరీతమైన సైనస్ ప్రాబ్లం, అసలు 10 daysకే ఫుల్ రిలీఫ్. అంటే ఇంక అప్పటి నుంచి మా ఆయన ధ్యాన ప్రచారము. అలాగే నేను మా బాబుకు కూడా మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ధ్యానం నేర్పిస్తూ వచ్చాము. ఎట్లా అంటే అసలు మా వానికి ఎంత అంటే, మేము ఇప్పుడు చూడమ్మ జ్వరం వచ్చింది అంటే మా వానికి వాళ్ళ నాయన ఆఫీస్ నుంచి రాత్రి 8:30కు వచ్చిన వెంటనే, నాన్న నాకు అయింది, నేను ధ్యానం చేద్దాం నాన్న అంటే, మేము అంతగా చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆ బాబుకు నేర్పించినాం. అంటే ఏదొచ్చినా మనము ధ్యానం చేయాలా అనేది ఆ మనసులో పడేటట్లా మేము నేర్పించినాము. కాబట్టి పిల్లలకి మీరు అందరూ ఖచ్చితంగా చిన్నగా ఉన్నప్పటి నుంచి నేర్పిస్తే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని నా ఉద్దేశము. కాబట్టి నేను ఈ సంఘటనను చెప్తూ ఉన్నాను. ఎందుకు అంటే మనం పిల్లలకి మనం డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా ఫ్రెండ్స్, మనం ధ్యానాన్ని నేర్పించినామనుకోండి, వాళ్ళకి చిన్నగా ఉన్నప్పటి నుంచే వాళ్ళకి మంచేది చెడేది అని వాళ్ళ జీవితంలో నిర్ణయించుకొని వాళ్ళు మంచేది చెడేదని నిర్ణయించుకొని జీవించగలుగుతారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఎండింగ్ చేసే కూర్చున్నా. ఈ విధంగా అందరూ పిల్లలకి ధ్యానం నేర్పించాలి అని నేర్పిస్తే బాగుంటుంది. అంటే ఎందుకంటే మనం సమాజానికి కూడా మంచి పౌరుని ఇచ్చిన వాళ్ళం అవుతాము. అంతేకాకుండా నేను అసలు నిజంగా ఈ ధ్యానము అంటే చేయడము అప్పటి నుంచి మొదలు పెట్టేశాను. కాకపోతే అంటే అప్పటిదాకా ధ్యానం చేసేవాళ్ళం, అంటే పున్నమి అమావాస్య డైలీ ధ్యానము, పున్నమి అమావాస్యకు ఒక 3 hours అలా చేసేదాన్ని. కానీ నాకు 6 years బ్యాక్ ఒక హెల్త్ ఇష్యూ వచ్చిందండి. అంటే అది హెల్త్ ఇష్యూ వచ్చేసి చాలా చిన్నదే, కానీ అది చాలా పెద్దగా, చాలా అసలు ఎంత ప్రాబ్లం ఫేస్ చేసినట్లా చేసినామండి. ఏమంటే నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ అయ్యిండేది యూరిన్ ఇన్ఫెక్షన్. మేమేమో 6 months అసలు డైలీ అంటే హాస్పిటల్ పోవడము రావడము చాలా విపరీతంగా చేసినాం. ఒకరోజు హాస్పిటల్ నుంచి వస్తూ ఉంటే నాకు ముందు కారులో వైట్ కార్ పోతా ఉంది. మేము హాస్పిటల్ నుంచి వస్తూ ఉంటే ఆ వైట్ కార్లో యాక్చువల్గా ఎవరు లేరు, డ్రైవర్ తప్పిస్తే ఇంకెవరు లేరు, బాగా తెలుసు. కానీ నాకు డ్రైవర్ పక్కన బాగా పత్రి సార్ కూర్చున్నారు, బాగా కనిపిస్తూ ఉన్నారు కంటికి. వెంటనే నేను అడిగాను, సార్ అంటే మామూలుగా ఇంకా హెల్త్ బాగలేదు కాబట్టి అదే కదా అడిగేది, మనం భగవంతుడు కనిపించింతూనే ఎలా అడుగుతామో అలాగే నేను
నన్ను కాపాడండి సార్, 3 నెలల నుంచి నేను చాలా ఇబ్బంది పడతా ఉన్నాను, చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను అని అన్నాను. అంతే, నెక్స్ట్ టర్నింగ్ ఆ కారు, వైట్ కార్ అలా వెళ్ళిపోయింది. మేము నెక్స్ట్ ముందు టర్నింగ్కి వెళ్ళి ఎగిరి పడినాం, స్కూటర్ యాక్సిడెంట్ అయినట్ల. అసలు ఆ స్కూటర్లో మా ఆయనేమో స్కూటర్ పక్కనే పడినారు, కానీ నేను ఒక 20 అడుగుల దూరంలో పడినాను. అది ఆశ్చర్యం ఏమంటే అక్కడ అసలు కూర్చున్న పొజిషన్ ఎట్లా అంటే ఒక చిన్న గీత కూడా లేదు. అసలు మామూలుగా అంత దూరం పడితే మనిషి ఎగిరి కింద పడాలి యాక్చువల్గా. అసలు కూర్చున్న పొజిషన్లో ఉన్నాను, ఒక్క కాలుకి కానీ చేతికి కానీ ఒక్క గీత అనేది లేదు. అంతే, వెంటనే కానీ అసలు ఏం జరిగింది ఒక్క నిమిషము అసలు ఏమీ తెలియదు. అంతే, వెంటనే మళ్ళీ మా ఆయన లేసి వచ్చేసి అందరు వచ్చినారు, అక్కడ వాళ్ళంతా లేపించినారు వెళ్ళినాం. కానీ నేను అక్కడ ఏం జరిగిందంటే అది అక్కడ టర్నింగ్ పాయింట్ అయిందండి నా లైఫ్లో. నేను నిజంగా టర్నింగ్ పాయింట్ అంటే అక్కడనే నాకు దాని తర్వాత మళ్ళీ మేము ఇక్కడ ఏమైందంటే మేము ఇలా మళ్ళీ హాస్పిటల్కి మళ్ళీ మామూలుగా ఇంటికి వచ్చాము, ఏం చూసుకున్నాం, చాలా అదృష్టము, అందరు చాలా బాగుంది అంటే నిజంగా అక్కడ పత్రి సార్ ఖచ్చితంగా వచ్చి కాపాడినాడు. ఎందుకంటే అది నిజస్వరూపంగా నా కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనిపించినాడు సార్. అది తర్వాత మేము ఊరికి పోయినామండి. ఎందుకంటే మా వాడు అప్పుడు ఇంటర్ చదివేవాడు. వానికి అదే ఇంటర్లో మనకి ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళాలి కదా, ఇంటర్ ఇంజనీరింగ్ సీట్ కోసము. అలా వెళ్తాను అని డాక్టర్తో అంటే ఈమెకి ఏం లేదు, కల్చర్ టెస్ట్ చేపియాలా, మీరు హైదరాబాద్లో కర్నూలు పోయే బదులు హైదరాబాద్లో చేపిమని చెప్పినారండి. అంతే, హైదరాబాద్కి వెళ్ళినాము కల్చర్ టెస్ట్ కోసం. యాక్చువల్లీ పోయింటే వాళ్ళు ఏమైందంటే ఇట్లా వామిటింగ్ సెన్సేషన్లు అంత తప్పిస్తే ఇంకేం లేదు, ఎందుకో ఫుడ్ పోవడం లేదు అంటే, అయితే ఇది మీకు ఇంకా ఎంత భయంకరంగా భయపడించినారంటే ముందు ఇంకా కిడ్నీ ప్రాబ్లం కూడా వస్తుందేమో ఏమేమో చెప్పినారు. ఇంకా అసలు మేము ఆలోచించకుండా అడ్మిట్ అయిపోయినాం. అసలు అంటే మేము పోయింది ఒకందుకు, అసలు రిటర్న్ రావాలా నైట్కి, అసలు బట్టలు కూడా లేవు యాక్చువల్గా, ఊరికే పోయినాము అంతే. హాస్పిటల్లో ఇంకా మైండ్ కూడా ఏం ఆలోచించే పరిస్థితి లేదు. వెళ్ళినాము, హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు. ఇంకా హాస్పిటల్లో చేరిన వెంటనే ఇంకా యథా రాజా అన్నట్లు ప్రతి టెస్టు చేసుకుంటూ వెళ్ళినారు. అన్నీ ఇంకా వాళ్ళు ఏమేమి చేయాలో అవన్నీ చేసినారు. మా ఆయన పోయి అక్కడ ఇన్సూరెన్స్ కోసము రాపించారు. ఇన్సూరెన్స్ మా ఆయన ఏమో రాంగ్ రాపించినారు. మార్నింగ్ జాయిన్ అయినాము, ఈవినింగ్ అంతా అంతే. మళ్ళీ పొద్దునే అంతే 10 కూడా కాలేదు, మీరు వెళ్ళిపోవచ్చు ఊరికి అన్నారు. అసలు సడన్ మాకు ఆశ్చర్యం, మీరే కదా 4 రోజులు ఉండాలా, అన్ని టెస్టులు చేయాలా, అది ఇది అన్నారంటే ఏమి కాలేదు, ఒక్క 7 రోజులు యాంటీబయాటిక్ ఇస్తే అంతా బాగుంటుంది అని అసలు ఎన్ని టెస్టులు చేయాలో అన్ని టెస్టులు చేసి ₹1,00,000 ఖర్చు చేసినారు. అది ఏమంటే వాళ్ళ అమౌంట్ రాదు అని వెళ్ళిపోమన్నారు. కానీ మేమే ఇంకా ఒక రోజు ఉండి మళ్ళీ అన్ని రిపోర్ట్స్ మళ్ళీ వచ్చి హైదరాబాద్ తీసుకోవాలని అన్నీ తీసుకొని వెళ్తున్నాం. మా ఆయనకు చాలా బాధ అయిందనమాట. ఏమబ్బా మేము ఇంత అమౌంట్, ఇంతమంది మా ఆయన బ్యాంక్లో పనిచేసే 30 మందికి ఇన్సూరెన్స్ చేపిస్తే ఇంకా ఇన్సూరెన్స్ రాకుంటే వేస్ట్ కదా అని మా ఆయన ఫీల్ అయినారు అని వాళ్ళతో అన్నారు. 30 మందికి చేపించి ఏం ప్రయోజనము రాకుంటే అని అంటే వాళ్ళు అసలు మేము ఆశ్చర్యం ఏమంటే మా ఆయన మనసులో ఏదో పత్రి సార్కి ఏమో అనుకున్నారు అంతే. కార్లో మేము ఇంకా రిటర్న్ వస్తూ ఉన్నాము, మీ ఇన్సూరెన్స్ కూడా వచ్చింది అన్నారు. ఆ ఇన్సూరెన్స్లో ఆల్మోస్ట్ ఆల్ 1 lakh ఖర్చు అయింటే 75,000 దాకా వచ్చింది. నేను ఇక్కడ నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్, ఎందుకంటే నాకు అక్కడ యాక్సిడెంట్ జరగడము నాకు మనసులో అనిపించింది అనమాట. నేను రికవర్ అవుతూ వచ్చేసిన నిజంగా వాళ్ళు చెప్పినట్లు 7 రోజుల్లో ఒక మెడిసిన్ అది పడాల్సింది పడకపోయినందుకు అన్ని రోజులు అవస్థ పడినాము. అంతే, ఆ 7 days తర్వాత రికవర్ అవుతూ నాకు మనసులో అనిపించింది అనమాట. నేను అంటే నాకు ఎందుకో మా వాళ్ళు కూడా ఒక 1 year బ్యాక్ మా ఆయన బ్రదరు కజిన్ అనమాట, అలాగే స్కూటర్ చిన్నగా అట్లా పడి అంతే ఆన్ ద స్పాట్, ఒక్క దెబ్బ లేదు. అతను ఒక 3 hours చనిపోయేసినాడు. అంటే ఇంటికి లేచి నడుచుకుంటూ వచ్చినాడు, వెంటనే 3 hours చనిపోయేసినాడు. ఏమంటే మైండ్లో బ్లాక్ అయిపోయింది అని చెప్పినారనమాట. కానీ నాకు అనిపించింది ఇక్కడ ఎందుకో నాకు మరొక జన్మ లభించినట్ల నేను చాలా ఫీల్ అయినాను ఫ్రెండ్స్. అందుకే నాకు అప్పటి నుంచి ధ్యాన ప్రచారం చేయాలి. అంతవరకు చేసేదాన్ని, అంతే చెప్పేదాన్ని. కానీ అప్పటి నుంచి అంటే నేను చదివింది MA BEd అయినా నేను ఎక్కడా లేచి నిలబడి చెప్పాలని కానీ ముందుకు వెళ్ళడము నాలో ముందు నుంచి నేను ఎప్పుడు ఎక్కడ ముందు పడిపోవాలనే నేచర్ కూడా ముందు నుంచి లేదు. నేను అంటే నా నేచర్ అది. కాబట్టి అప్పటి నుంచి నేను ఇంకొకరికి ధ్యానం చెప్పాలి, అంతవరకు ఊరికే చెప్పేదాన్ని. కాబట్టి అప్పటి నుంచి ప్రచారం మొదలుపెట్టాను. ఆ ప్రచారం కూడా చూడండి, అది నేను మా ఇంట్లో తిరుగుతూ నాకు
ఆ సెల్ ఫోన్ ఉండింది, ఆ వాట్సాప్ గ్రూప్ ఉండింది అనమాట. ఆ వాట్సాప్ గ్రూప్లో ఈ లైట్ వర్కర్స్ అని నిజంగా అక్కడ కూడా నాకు ఎందుకు అంటే ఆ ధ్యాన ప్రచారం కూడా చూడండి. నేను 3 days ముందు నేను మా పిరమిడ్లో మేము పత్రి సార్ ఫోటో వేసుకున్నామండి. పిరమిడ్ కూడా మాకు చాలా ఈ ధ్యానం మీద నమ్మకం ఏర్పడినాక మా హౌస్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కూడా మేము పిరమిడ్ కట్టించాము. అక్కడ ఫోటో వేసుకున్నాం లోపల. దాని ముందు కూర్చొని నేను ఏదైనా నాకు కొంచెం ఫీలింగ్ వచ్చినా కూడా నేను ఎప్పుడు ఆడ పిరమిడ్లో కూర్చొని నేను ఎదురుగా సార్ ఫోటోతో కొంచెం మాట్లాడుకోవడం నాకు ముందు నుంచి ఎందుకో ఒక అలవాటు అనమాట. అలా మాట్లాడుతున్నాను, సార్ నాకు ఇంకొక లైఫ్ ఇచ్చినారు మీరు, కాబట్టి నేను నా మనసులో దృఢంగా అనిపిస్తూ ఉంది నేను ఖచ్చితంగా ధ్యాన ప్రచారం చేయాలా, కాబట్టి ఇప్పటి నుంచి ధ్యానం ఇంకొకరికి చెప్పాలా, అది ఏ విధంగా చెప్పాలా మీరే రూట్ చూపియండి అని చెప్పినాను. అంతే, అది అన్నాను, ఇంకా అయిపోయి వదిలేసినాను. యూనివర్స్కి వదిలేసినట్లు పత్రి సార్ చెప్పేసినాను, వదిలేసినాను. వెంటనే 3 daysకి నాకు లైట్ వర్కర్స్ గ్రూపు, దాంట్లోనే నాకు అది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వర్క్ చేయడానికి వస్తారా అంటే అది నేను చేస్తాను అని వెళ్ళడము, మా ఆయన అడిగి ఓకే అని ఇంట్లో ఉండి చేయడమే కదా అని, అంతే. అంటే ఆ విధంగా నా మనసులో ధ్యాన ప్రచారం చేయాలా అనేది ఒక అప్పటి నుంచి నేను ఎట్లా చెప్తానో ఏమో నాకు తెలియదు. నేను నోరు తెరిచి చెప్పడం స్టార్ట్ చేసినాను ఫ్రెండ్స్. అంటే నాలో నాకు ఇంకొక జీవితం పత్రి సార్ వల్ల వచ్చింది, కాబట్టి నేను దాన్ని ఉపయోగించుకోవాలా అన్నది నా మనసులో ఏర్పడింది. కాబట్టి నేను అప్పటి నుంచి ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఫ్రెండ్స్, అంటే ఈ విధంగా నా లైఫ్లో మార్పు అనేది వచ్చింది. అప్పటి నుంచి నేను ధ్యానానికే నా జీవితం అంకితం చేసుకున్నట్ల అప్పటి నుంచి, అంటే అప్పటికి ముందుకే నేను 5 hours ధ్యానం చేసేదాన్ని. కానీ దీని తర్వాత కూడా ఇప్పటికీ నేను రోజు 3 గంటల నుంచి పొద్దున 6:30 వరకు ధ్యానం చేస్తాను ఫ్రెండ్స్. అదే అంటే నాలో ఒక మార్పు అనేది నాకు ఏర్పడింది. అదే నా లైఫ్లో స్టెప్ ముందుకు అడుగులు వేసుకుంటూ నేను ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను. నేను ఉన్నంత వరకు నా జీవితంలో నేను ధ్యాన ప్రచారానికే అంకితం చేయాలి అని మనసులో దృఢంగా ఫీల్ అయినాను. ఆ విధంగానే మాది ధ్యాన కుటుంబము. ప్రతి ఒక్కరూ, మా అత్త ధ్యానం చేస్తారు, మా ఆయన ధ్యానం చేస్తారు, మా బాబు, మా పిన్నమ్మ వాళ్ళు, మేమందరూ ఉంటాము. అందరూ మా ఇంట్లో ధ్యానం చేస్తారు. మేము ధ్యానం వల్ల ఎన్నో లాభాలు పొందాము. ఇది అది అని చెప్పలేను, ప్రతి విషయంలోనూ ధ్యానం. ఇటువంటి ధ్యానాన్ని పరిచయం చేసిన ప్రేరణా సార్కి కూడా శతకోటి వందనాలు. ఇంతటి ఆనందకరమైన జీవితం ఇచ్చిన పత్రి సార్కి కూడా శతకోటి వందనాలు అర్పిస్తూ థ్యాంక్ యూ.